మీరు టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఆల్, వెల్కమ్ టు తెలుసుకుందామా యూట్యూబ్ ఛానల్. అయితే మనకు పాలిసెట్ ఎగ్జామ్ అనేది టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్ May 13th అయితే జరుగుతుంది కదా. సో మనం రివిజన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసాము. ఈరోజు కెమిస్ట్రీ నుంచి కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ గురించి చూద్దాము. దాని నుంచి బిట్స్ ఎలా అడిగారు అండ్ బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం, ఓకేనా? అంటే ముందు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వాట్సాప్ గ్రూప్లో లేకపోతే లింక్ అని కమెంట్ చేయండి. నేనైతే వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది షేర్ చేస్తాను. నేను అక్కడ ఇంపార్టెంట్ బిట్స్, పీడిఎఫ్స్ ఇలాంటివన్నీ షేర్ చేస్తూ ఉంటాను, ఓకేనా? ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ కార్బన్ యొక్క బేసిక్ ప్రాపర్టీస్ చూద్దాము. ఈ కార్బన్ అనేది ఒక నాన్ మెటల్ అండ్ ఇది పీరియాడిక్ టేబుల్లో 14th గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్. అండ్ దీనికి వేలెన్సీ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, వేలెన్సీ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. దీనికి ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ కార్బన్ 2.5 ఉంటుంది. ఇది నోట్ చేసుకోండి. ఈ ప్రాపర్టీస్ అన్నీ ఇంపార్టెంట్, ఎగ్జామ్కి అడుగుతారు, ఓకేనా? అండ్ మనకు కార్బన్ అనేది అయానిక్ బాండ్స్ ఫామ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ 6 ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవాలంటే కష్టము, అలానే ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకోవాలన్నా కష్టమే. సో కార్బన్ అనేది ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకొని కోవాలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. దీన్నే మనం టెట్రావేలెన్సీ అంటాము. సో ఇది మనకు 4 కోవాలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది కాబట్టి టెట్రావేలెన్సీ అంటాము, ఓకేనా? బాండింగ్ ఇన్ కార్బన్, కోవాలెంట్ బాండ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. కోవలెంట్ బాండ్ అంటే ఏంటంటే ఏ బాండ్ ఫార్మ్డ్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ 2 ఆటమ్స్, ఓకేనా? నెక్స్ట్ సింగిల్ బాండ్ అంటే ఏంటంటే షేరింగ్ ఆఫ్ 1 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దానికి ఎగ్జాంపుల్ H2. నెక్స్ట్ O2లో డబుల్ బాండ్ ఉంటుంది మనకి, షేరింగ్ ఆఫ్ 2 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ షేరింగ్ ఆఫ్ 3 పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ట్రిపుల్ బాండ్. మీథేన్ CH4, ఇక్కడ కార్బన్ 4 హైడ్రోజన్ ఆటమ్స్తో సింగిల్ బాండ్ అనేది ఫామ్ చేస్తుంది. ఇది టెట్రాహెడ్రల్ షేప్లో ఉంటుంది అండ్ యాంగిల్ ఇంత ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ ఈథేన్ C2H6, ఇక్కడ 2 కార్బన్స్ మధ్య సింగిల్ బాండ్ అండ్ మిగతా వేలెన్సీని హైడ్రోజన్ ఆటమ్స్ సాటిస్ఫై చేస్తాయి. అండ్ ఈ ఈథేన్లో బాండ్ యాంగిల్ చూడండి, ఇవి నోట్ చేసుకోండి బాండ్ యాంగిల్స్, ఓకేనా? సిమిలర్లీ ఇథైన్, ఇది ట్రిపుల్ బాండ్కి ఎగ్జాంపుల్. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి డబుల్ బాండ్ అండ్ ఇందులో సింగిల్ బాండ్, ఓకేనా? ఈ ఇథైన్లో బాండ్ యాంగిల్ 180 అండ్ షేప్ లీనియర్ ఉంటుంది, ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఇవి నోట్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఈథేన్ C2H4లో మనకి డబల్ బాండ్ అనేది ఉంటుంది. మిగతా వ్యాలెన్సీని హైడ్రోజన్ ఆటమ్స్ సాటిస్ఫై చేస్తాయి, ఓకేనా? బాండ్ యాంగిల్ 120, షేప్ ట్రైగోనల్ ప్లేనర్, ఓకేనా? నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ కోవాలెంట్ కాంపౌండ్స్. ఇది మోస్ట్లీ లిక్విడ్స్, గ్యాసెస్ అండ్ సమ్ సాలిడ్స్ రూపంలో ఉంటాయి. ఇది పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. దీనికి లో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. అదే అయానిక్ బాండ్కి అయితే ఇదంతా రివర్స్, హై మెల్టింగ్ పాయింట్, హై బాయిలింగ్ పాయింట్స్, గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ కదా. ఇక్కడ చూడండి, ఇది నోట్ చేసుకోండి. సింగిల్ బాండ్స్లో అన్ని సిగ్మా బాండ్సే ఉంటాయి. డబల్ బాండ్స్లో ఒకటి సిగ్మా అండ్ ఒక పై బాండ్ ఉంటుంది. ట్రిపుల్ బాండ్లో మనకు 1 సిగ్మా అండ్ 2 పై బాండ్స్ ఉంటాయి, ఓకేనా? అలట్రోప్స్ ఆఫ్ కార్బన్. అలట్రోపీ అంటే ఏంటంటే మనకు ఒక ఎలిమెంట్కి డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్ ఉంటే దాన్ని మనం అలట్రోపీ అంటాము. కార్బన్ అలట్రోపీని 2గా డివైడ్ చేశారు. ఈ అమార్ఫస్ అంటే ఏంటంటే దీనికి స్పెసిఫిక్ స్ట్రక్చర్ అంటూ ఏముండదు, లైక్ కోల్, కోక్, వుడ్, చార్కోల్ ఇలా. నెక్స్ట్ క్రిస్టలిన్ ఫామ్ అంటే ఈ క్రిస్టలిన్ ఫార్మ్స్ అంటే దీనికి డెఫినెట్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. కార్బన్ 3 క్రిస్టలిన్ ఫార్మ్స్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, డైమండ్, గ్రాఫైట్ అండ్ బక్మినిస్టర్ ఫుల్లరిన్.
డైమండ్ చాలా హార్డ్గా ఉంటుంది అండ్ గ్రాఫైట్ సాఫ్ట్ అండ్ స్లిప్పరీ ఉంటుంది. ఇది అనేది ఒక ఫుట్బాల్ షేప్లో ఉంటుంది. నేను ఇక్కడ స్ట్రక్చర్స్ చూపిస్తున్నాను చూడండి. ఈ డైమండ్ అండ్ గ్రాఫైట్లో కోవలెంట్ నెట్వర్క్ స్ట్రక్చర్స్ ఉంటాయి. కానీ ఈ బక్మిన్స్టర్ ఫుల్లరెన్లో మనకి 60 కార్బన్స్తో ఒక డిస్క్రీట్ స్ట్రక్చర్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ డైమండ్కి గ్రాఫైట్కి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది చూడండి, ఇవి ఎగ్జామ్కి అడుగుతారు. డైమండ్లో మనకి ఈచ్ కార్బన్ sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. తర్వాత ఇది హార్డెస్ట్ సబ్స్టాంట్, హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. తర్వాత బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ గ్రాఫైట్లో sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇది అడుగుతారు ఎక్కువగా ఎగ్జామ్లో. ఓకేనా. ఈ ఫుల్లరైన్లో మనకి 60 మాలిక్యూల్స్ ఉంటాయి. 12 పెంటాగానల్ అండ్ 20 హెక్సాగానల్ ఫేసెస్. ఒక బాల్ అంటే సాసర్ బాల్ షేప్లో ఉంటుంది. ఇది sp2 హైబ్రిడైజేషన్. ఓకేనా, ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గ్రాఫిన్. ఇది గ్రాఫైట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు అండ్ దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్లో యూజ్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ క్యాటినేషన్. ఈ క్యాటినేషన్ అంటే ఏంటంటే కార్బన్ తన సొంత ఆటమ్స్తో లాంగ్ చైన్స్ని ఫామ్ చేసే ఎబిలిటీని క్యాటినేషన్ అంటాము. ఓకేనా, ఇది నోట్ చేసుకోండి. హైయెస్ట్ క్యాటినేషన్ ఎలిమెంట్ ఈస్ కార్బన్ డ్యూ టు ఇట్స్ హై బాండ్ ఎనర్జీ. ఓకేనా. చూడండి, కాంపౌండ్స్ ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఉంటే ఆ మాలిక్యూల్స్ని మనము హైడ్రోకార్బన్స్ అంటాము. అండ్ ఇక్కడ చూడండి, హైడ్రోకార్బన్స్ కంటైనింగ్ సింగిల్ బాండ్స్ ఉంటే ఆల్కైన్స్ అంటాము, డబల్ బాండ్ ఉంటే ఆల్కీన్స్ అంటాము, అండ్ ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైన్స్ అంటాము. ఓకేనా. ఈ హైడ్రోకార్బన్స్ అనేవి మళ్ళీ మనకు 2గా డివైడ్ అయ్యాయి, సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. కార్బన్స్ మధ్య ఉన్న బాండ్ని బేస్ చేసుకొని అది సాచురేటెడ్ అన్సాచురేటెడ్ చెప్తాము. సింగిల్ బాండ్ ఉంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాము. ఎగ్జాంపుల్స్ ఆల్కేన్స్, సైక్లో ఆల్కేన్స్. తర్వాత కనీసం ఒక్క డబల్ బాండ్ ఉన్న ఆర్ ట్రిపుల్ బాండ్ ఉన్న వాటిని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాము. ఆల్కిన్స్, ఆల్కైన్స్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ హోమోలాగస్ సిరీస్. వాట్ ఈస్ హోమోలాగస్ సిరీస్ ఇలా అడుగుతారు. ఓకేనా. ఇందులో ఏంటంటే సిరీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్లో 2 సక్సెసివ్ కాంపౌండ్స్ మధ్య డిఫరెన్స్ ఇంత ఉంటే, CH2 యూనిట్ ఉంటే దాన్ని మనం హోమోలాగస్ సిరీస్ అంటాం. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇండివిజువల్ మెంబర్స్ ఆఫ్ హోమోలాగస్ సిరీస్ ఆర్ కాల్డ్ హోమోలాగ్స్. అండ్ ఈ హోమోలాగస్ సిరీస్లో ఫీచర్స్ ఏంటంటే జనరల్ ఫామ్లో ఉంటుంది. నెక్స్ట్ దాని యొక్క డిఫరెన్స్ CH2 ఉంటుంది, CH2 యూనిట్స్, సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ డ్యూ టు సేమ్ ఫంక్షనల్ గ్రూప్. ఓకేనా. ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా. అండ్ ఇక్కడ చూడండి, ఆల్కెన్స్కి జనరల్ ఫార్ములా CnH2n+2. ఓకేనా. అండ్ ఆల్కిన్స్కి CnH2n. తర్వాత ఆల్కైన్స్కి CnH2n-2. ఓకేనా. మీథేన్, ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్. ఇక్కడ 4 కార్బన్స్ ఉంటే బ్యూటేన్ అంటాము, 3 ఉంటే ప్రోపేన్, 2 ఉంటే ఈథేన్, 1 ఉంటే మీథేన్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఈథేన్, ప్రోపీన్, బ్యూటీన్. తర్వాత ఈథైన్ ఆర్ అసెటలైన్, ప్రోపైన్, బ్యూటైన్. ఇవి చూసుకోండి. ఓకేనా. అండ్ మనకు ఈ జనరల్ ఫార్ములాస్ ఎక్కువగా అడుగుతుంటారు ఎగ్జామ్లో, ఇవి నోట్ చేసుకోండి. ఓకేనా. మిథైల్ క్లోరైడ్, ఇథైల్ బ్రోమైడ్ ఇవి కూడా చూసుకోండి, ఫార్ములాస్ ఉన్నాయి కదా. ఓకేనా. ఇవి రేర్గా అడుగుతుంటారు. అండ్ నెక్స్ట్ మనకి జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్డిహైడ్స్కి జనరల్ ఫార్ములా RCHO. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, చూసుకోండి ఒకసారి. తర్వాత కీటోన్స్కి జనరల్ ఫార్ములా RCO. నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్స్కి వచ్చేసి మనకి COOH వస్తుంది. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా చూసుకోండి.
ఎస్టర్స్కి COOR వస్తుంది. ఓకేనా? ఓకే, ఈ వీడియోకి ఇది చాలు ఈ పార్ట్కి. నెక్స్ట్ మిగతా టాపిక్స్ నెక్స్ట్ పార్ట్స్కి అప్లోడ్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ మనకి ఐసోమెరిజం ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకేనా? అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ కంటిన్యూ చేయమంటే నేను కంటిన్యూ చేస్తాను. ఓకేనా? ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్లో అడగండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.